వాన భీభత్సం కామారెడ్డి పట్టణాన్ని కకావికలం చేసేసింది. ఎంతకీ వాన ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. అంతకంతకు వరద సైతం పెరుగుతోంది. వెరసి పట్టణమంతా జల దిగ్బంధంలో చిక్కుకున్నట్టుగా తయారైంది పరిస్థితి. దీంతో అలర్ట్ అయిన అధికారులు ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో పట్టణమంతా చీకట్లలుముకున్నాయి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దివాకర్ సిద్ధంగా ఉన్నారు. దివాకర్, కుండపోత వర్షం కామారెడ్డి జిల్లాని ముంచెత్తింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లాలో 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని చెరువులకు దాదాపుగా అన్ని చెరువులకు గండి పడడంతో కామారెడ్డి పట్టణంలోకి ఒక్కసారిగా వరద నీరు వచ్చి చేరింది. అన్ని కాలనీలు ఇప్పటికి కూడా 10 కాలనీలు జల దిగ్బంధంలో ఉన్నాయి. కామారెడ్డి అంతా కూడా అంధకారంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడికి వెళ్ళి అంటే మొత్తం అంధకారంలో ఉంది. కామారెడ్డి పూర్తిగా కూడా అంధకారంలో మారింది. ఈ చెరువు అంటే కామారెడ్డి పెద్ద చెరువుకు సంబంధించినటువంటి ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులకు గండి పడడంతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుంది. ప్రస్తుతం కామారెడ్డిలో ఉన్నటువంటి ఈ చెరువుకు కూడా చెరువు కట్ట కూడా తెగిపోవడంతో ప్రధాన రహదారిపైకి మొత్తంగా వరద నీరు ఒక్కసారిగా వచ్చింది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎక్రా ఉర్దూ పాఠశాల ఇప్పటికే వరద నీటిలో చిక్కుకుంది, జల దిగ్బంధంలో ఉంది. అక్కడ దాదాపు 50 ఫ్యామిలీస్ కూడా ఇప్పటికీ సహాయం కోసం ఆర్ధనాదాలు చేస్తున్నారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, జిల్లా యంత్రాంగం అంతా కూడా వారిని బయటికి రప్పించే సహాయక చర్యలు చేపడుతున్నారు. వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా సహాయక చర్యలకు కూడా పూర్తిగా అంతరాయం ఏర్పడుతుంది. జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కుండపోత వర్షం కురిసింది. కామారెడ్డి మండలం కామారెడ్డి టౌన్లో కూడా 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు. మొత్తం చెరువులకు గండ్లు పడడంతో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరడంతో రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఇంకా అంధకారంలోనే కామారెడ్డి ఉంది. అధికారులు ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. రేపు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. దీంతో యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. కామారెడ్డి ఒక్కసారిగా జల దిగ్బంధంలోకి వెళ్ళింది. 10 కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. రహదారులన్నీ ధ్వంసం కావడం జరిగింది. అటు పాఠశాలలు కూడా నీట మునిగాయి. ఇక్కడ ఉన్నటువంటి జీఆర్కే కాలనీ పూర్తిగా నీట మునగడంతో మొదటి అంతస్తు వరకు కూడా కాలనీలో అంతటా కూడా నీరు చేరుకోవడం జరిగింది. ఇళ్లలోకి నీరు పూర్తిగా వరద నీరు వచ్చి చేరడంతో కాలనీ వాసులంతా కూడా ఇళ్ల పైకి ఎక్కి సాయం కోసం అర్ధనాదాలు చేస్తున్నారు. మొత్తం మీద కామారెడ్డి జిల్లాను ఈ భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. రేపు కూడా వర్షాలు భారీగా కురిసే అవకాశాలు ఉండడంతో అధికారులు రేపు సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. రేపు సెలవులు కూడా ప్రకటించారు. మొత్తం మీద గతంలో కనీ విని ఎరగని రీతిలో భారీ వర్షాలు కామారెడ్డి జిల్లాని జల దిగ్బంధంలోకి నెట్టాయని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ 9 నిజామాబాద్ నుంచి.